యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి మరి శుభములండి. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ దినం నాకు ఇచ్చినటువంటి చక్కని అవకాశాన్ని బట్టి దేవునికి వెళ్ళలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. మరి మనందరికి తెలుసు, మనం డిసెంబర్ నెల అనగానే క్రిస్మస్ సీజన్లో ఉంటామని. కాబట్టి దేవుడు యెహోవా మరి ఎందుకు తన కుమారుని, అద్వితీయ కుమారుని మనకు ఈ లోకానికి పంపించాడు అనే విషయాలు మరి చాలా వరకు ఈ దినము ప్రార్థన ద్వారా మరి ఎన్నో విషయాలు మరి ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఎందుకు వచ్చాడు అనే విషయం గురించి ప్రార్థించారు. నిజంగా అది తెలుసుకోవడం మనకి ఎంతో ఆవశ్యకరము. కాబట్టి మరి ఈ దినంకు దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి దేవునికి వెళ్ళలేని స్తుతులు చెల్లించుకుంటున్నాం. మరి దేవుడు ఎందుకు, యేసు ప్రభు ఎందు నిమిత్తము ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అనేటువంటి కొన్ని కారణాలు, చాలా కారణాలు ఉన్నాయి, కానీ మనకు సమయం చాలా పరిమితి కాబట్టి కొన్ని కారణాలు మాత్రం మనం చూడాలని ఆశపడుతున్నాను. మరి ముఖ్యంగా మనము గమనించినట్లయితే యెహోవా దేవుడు ఆయన అంతం లేనివాడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ఆది అంతము లేనటువంటి దేవుడు. కానీ మానవునికైతే పుట్టుక ఉంది, మరణం ఉంది. కాబట్టి ఈ మానవుడు పాపలోకంలో ఉన్నాడు. మరి మన ప్రభువు, మన రక్షకుడు పరమందు ఉన్నాడు. ఆయనను మనం కలుసుకోవాలంటే అది అసాధ్యమైనటువంటి విషయం. ఎందుకంటే పాపానికి పరిశుద్ధతకు ఎలాంటి పొందిక లేదు, ఎలాంటి మరి సహవాసం లేదు. దేవుడు పాపానికి ఎంతో దూరంగా ఉంటాడు. కాబట్టి మనము ఆయనను కలుసుకోలేము, ఆయన రీచ్ కాలేము. కాబట్టి ఆయనే మన కొరకు ఈ లోకానికి వచ్చినాడు అని చెప్పి, ఎందుకంటే ఈ లోకంలో మనకు రక్షణ ఇవ్వాలి అంటే ఆయన పరిశుద్ధుడుగా ఉండాలి, పాపరహితుడుగా ఉండాలి. మరి ఆయన రక్తం కూడా ఎంతో పరిశుద్ధంగా ఉన్నట్లయితేనే మనము ఈ చీకటిలో నుండి, ఈ పాపలోకంలో నుండి మనకు విమోచన కలుగుతుంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి కొన్ని కారణాలు మనం చూసినట్లయితే, మొదటి కారణం మనం చూస్తే ఆయన ఎందు నిమిత్తం మన కొరకు వచ్చినాడు అంటే అనేకులకు ప్రతిగా, మరి అనేకులకు విమోచన క్రయదయంగా తన ప్రాణం ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చాడు. అనేకులకు ప్రతిగా మరి విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినాడు. మనము చేసినటువంటి పాపాల కొరకు, మనము చేసినటువంటి అతిక్రమముల కొరకు మరి ఆయన తన వీపుపై మోసుకొని తను మన కొరకు క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. అదే మనం గమనించినట్లయితే మార్కు సువార్త 10:45 రాసి ఉంటాడు. ఏమనంటే, మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనమును తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను. మరి ఆయన యెహోవా దేవుడు మరి తన కుమారుని మనకు పరిచర్య చేయుటకు, ఆయన పరిచారం చేయుటకు వచ్చాడు. కానీ మరి గురువులు మనకు తెలుసు, గురువులే మనం పరిచర్య చేయాల్సిన అవసరత ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రము యెహోవా దేవుడు తన కుమారుని ఎందుకు పంపించాడంటే మనకు పరిచర్య చేయుటకు పంపించాడు. మరి అంత మాత్రమే కాదు, అనేకులకు, మరి క్రైస్తవులకే కాదు, కానీ ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారందరి కొరకు, ఎవరైతే ఆయన యొక్క మరి కుమారుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారో వారందరినీ నమ్మి వారి హృదయాల్లో వారిని అంగీకరించిన వారి కొరకు ఆయన మన పాపముల నిమిత్తము మరి ప్రతిగా విమోచన క్రయధనమును తన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను అని చెప్పి రాయబడి ఉంటుంది. అదే దయచేసి కోమల సువార్త, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చదవండి దయచేసి. 20వ అధ్యాయము 28.
కొమ్మల లేకపోతే పర్వాలేదు. మరి అక్కడ కూడా ఇదే వాక్యం రాయబడి ఉంటుంది. ఏమనంటే మరి అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ఆయన ప్రాణం ఇచ్చుటకు వచ్చెను అని చెప్పబడి ఉంటుంది అనమాట. అలాగే మరి వాక్యంలో హెబ్రీలకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తే శ్రమల ద్వారా అనేకులను మహిమలోనికి తెచ్చుటకు, మరి ఆయన మహిమలోనికి రావాలంటే మానవునికి అసాధ్యం కాబట్టి ఆయనే పరలోక వైభవాన్ని దిగివచ్చి మరి మనలను మహిమలోనికి తెచ్చుటకు, మనలకు రక్షణలోనికి నడిపించుటకు ఈ లోకానికి యెహోవా దేవుడు తండ్రి, మరి పరలోకపు తండ్రి తన కుమారుని లోకానికి పంపించబడెను అని చెప్పి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చుటకు ముఖ్య కారణం ఏమనగా మనము పాపంలో కొట్టుకొని పోకుండా, మరి ఎప్పుడైతే మనం పాపం కొట్టుకొని పోతున్నామో పాపం మన జీవితాల్లో ఏలుబడి చేస్తున్నప్పుడు సమయంలో మరి తండ్రి సహవాసమునకు దూరపరిచినందున, ఎందుకంటే మనకు అందరికి తెలుసు ఆదాము హవ్వలు చేసినటువంటి అతిక్రమం వలన తండ్రి యొక్క సహవాసానికి దూరపడిపోయినారన్నమాట. తిరిగి మరి తండ్రి ఎంతో దీర్ఘశాంతులు, ప్రేమ గలడు, వాడు దయా సమృద్ధి గల దేవుడు కాబట్టి తండ్రి మరి తన సహవాసమునకు దూరపరిచినందున తిరిగి మరి తండ్రితో సమానము, మరి తండ్రి సహవాసము సమకూర్చుకొనుటకు తండ్రి తన కుమారులుగా తీర్చబడుటకు, మరి కుమారుని ద్వారా తిరిగి మరి ఆ యొక్క సహవాసాన్ని పొందుకొనుటకు మరి తన కుమారుని ఈ లోకమునకు పంపించినాడని మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదే విధంగా అపోస్తలుడైనటువంటి పౌలు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 4-5 వచనాల్లో చూసినట్లయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, మరి దేవుడు ఏమంటాడంటే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము స్వీకృత పుత్రులను కావాలని, మరి ధర్మశాస్త్రంలో రాయబడిన వారందరినీ మరి విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. మరి ఆయన ధర్మశాస్త్రానికి లోబడినాడు అనమాట. మోషే ధర్మశాస్త్రము అనుసరించిన వారందరికీ మరి ఆ కాలంలో క్రీస్తు యేసు ఇంకప్పటికి జన్మించలేదు కాబట్టి వారిని కూడా స్వీకృత పుత్రులనుగా మరి స్వీకరించుటకు యేసు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అని మనము తెలుసుకోవాలి. అంటే దేవుని యొక్క కుటుంబంలో వారిని చేర్చాలని యేసయ్య తన ప్రాణము క్రయధనంగా ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఇదే మరి క్రిస్మస్ యొక్క అర్థమని మనము గ్రహించాలి. 2వ మాటకు మనం వచ్చినట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయము, లూకా సువార్త 5వ అధ్యాయము. కోమలో ఉన్నారా? ఉన్నామ్మా. లూకా సువార్త 5వ అధ్యాయము దయచేసి 27 నుంచి 32 వరకు దయచేసి చదవాలని కోరుతున్నాను. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు 2వ చెంప కూడా త్రిప్పుము. లూకా సువార్త 5వ అధ్యాయము 31. 24 నుంచి 32 వరకు చదవమని. ఓకే. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని
వారితో చెప్పి, పక్షవాయువు గల వాణ్ణి చూచి, నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి వెళ్ళుమని నీతో చెప్పుచున్నానెనను. వెంటనే వాడు వారి ఎదుట లేచి తాను పండుకొని ఉన్న మంచం ఎత్తుకొని దేవుణ్ణి మహిమపరచుతూ తన ఇంటికి వెళ్ళెను. అందరూ విస్మయం ఉంది. 5వ అధ్యాయము 31 నుంచి చదవమని 27 నుంచి చదవమంటున్నానమ్మా. ఓకే. అటుపిమ్మట ఆయన బయలుదేరి లేవి అను ఒక సుంకపు మెట్టనొద్ద కూర్చుండి ఉండుట చూచి, నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, అతడు సమస్తమును విడిచిపెట్టి లేచి ఆయనను వెంబడించెను. ఆ లేవి తన ఇంట ఆయనకు గొప్ప విందు చేసెను. సుంకరులను ఇతరులను అనేకులను వారితో కూడా భోజనమునకు కూర్చుండ్రి. పరిసయ్యులను వారి శాస్త్రులను అది చూచి, సుంకరులతో పాపులతో మీరేలా తిని త్రాగుచున్నారని ఆయన శిష్యుల మీద సణిగిరి. అందుకు యేసు, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలువవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. వారు ఆయనను చూసి అది ఎంత తేటగా అక్కడ చెప్తున్నాడు ఏంటంటే, హీ కేమ్ టు కాల్ సిన్నర్స్ టు రిపెంటెన్స్ అని చెప్పి రాబడి, ఆయన మరి పాపుల కొరకు మరి వచ్చినాడు. అందుకు యేసు ఏమంటున్నాడంటే, రోగులకే గాని ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. మారు మనసు పొందుటకై నేను పాపులను పిలిచి తిని అని, మరి నీతిమంతుల కొరకు ఆయన రాలేదు అని చెప్పి ఎంతో చక్కగా మరి విశదీకరించి ఆ యొక్క సుంకరులకు మరి ఆ శిష్యులకు ఆయన చెప్తున్నాడు. మరి లేవీయుడు అంటే ఆయనకు అంతా తెలుసు. కానీ మరి లేవీయుడు భోజనానికి పిలిచినప్పుడు అందరూ వచ్చినారు, సుంకరులు వచ్చినారు, పాపులు వచ్చినారు, ప్రతి ఒక్కరు వచ్చి కూర్చున్నప్పుడు మరి అక్కడ మరి వ్యతిరేకత చూపించారు. పాపులతోనే ఎలా కూర్చుంటున్నాడు? ఎందుకంటే ఆయన నీతిమంతుడు, మరి ఆయన పరిశుద్ధుడు, మరి పాపులతో ఆయనకు పొత్తు లేదు. కాబట్టి మరి వారికి అదొక సమస్యగా, అదొక వారికి మరి ఏంటి ఈయన ఇలా చేస్తున్నాడు అన్నప్పుడు ఆయన ఎంతో విశదీకరించి చెప్పాడు. ఏంటంటే, పాపుల కొరకు నేను వచ్చినాను, వారిని మరి పశ్చాత్తాపము పడుటకు నేను వచ్చినాను. కానీ మరి అందుకని ఒక ఉదాహరణ ఇస్తాడు. రోగులకే మరి వైద్యుడు అవసరము, కానీ ఆరోగ్యంగా ఉన్న వారికి వైద్యుడు అక్కరలేదు అని చెప్పి, మరి మారు మనసు పొందుటకై దేవుని కుమారుడు పాపులను పిలుచుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. మరి పాపుల కొరకు క్రయధనము చెల్లించుటకు మరి ఆయన పరిశుద్ధుడే కావాలి. మరి పరిశుద్ధుడు లేకపోతే పాపుల కొరకు క్రయధనం చెల్లించలేడు. రెండవదిగా అప్పుడే మరి పాపులు ఎప్పుడైతే మరి నీతిమంతుడు పరిశుద్ధుడు అవుతాడో, క్రయధనం చెల్లిస్తాడో, పాపులు కూడా పశ్చాత్తాపడుటకు మరి ఎంతో దోహదపడుతుంది. మరి ఆయన ఈ లోకానికి నవరావతారిగా వచ్చుటకు, పాపులను రక్షణలోనికి నడిపించుటకు సహాయపడుతుంది అని చెప్పి, అందువలన దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించినాడు. మూడవది మనం గమనించినట్లయితే, హీ కేమ్ టు గివ్ సైట్ టు ద మారలీ బ్లైండ్ అంటాడు. అంటే యేసు మరి నైతిక అంధకారంలో ఉన్నవారికి చూపుని ఇచ్చుటకు వచ్చి ఉన్నాడు. మూడవ మాట, నైతిక అంధకారంలో ఉన్నవారికి చూపునిచ్చుటకు వచ్చి ఉన్నాడు. దయచేసి యోహాను సువార్త 9వ అధ్యాయము 39 నుండి 41 వరకు దయచేసి చదవండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 39 నుండి 41 వరకు. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను,
చూచువారు గ్రుడ్డివారు కావలెను. అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పాను. ఆయన యొద్దనున్న పరిసయ్యులలో కొందరు ఈ మాట విని, మేము గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపము లేకపోవును, కానీ చూచుచున్నామని మీరిప్పుడు చెప్పుచున్నారు కనుక మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను. చూడండి, మరి మనం కొన్నిసార్లు మనం క్రైస్తవులం అనుకుంటాము, మనం క్రీస్తు నమ్మిన వారు అనుకుంటాము, మనం అన్నీ కూడా క్రైస్తవులు చేసినటువంటి ఆచారాలన్నీ చేస్తాం. కానీ నిజంగా మనము మన హృదయంలో దేవుణ్ణి అంగీకరించం, మన ఇష్టానుసారంగా చేస్తాము. ఏదో మనం చెయ్యాలి కదా, క్రైస్తవులంగా ఉండి ఇవి చెయ్యాలి, క్రిస్మస్ చేసుకోవాలి, మరి ఈస్టర్ చేసుకోవాలి అని అనుకుంటాం. కానీ దాని నిజమైనటువంటి అర్థం మనము దానికి మరి ఉంటుంది, కానీ మనం అది గ్రహించమన్నమాట. అది దాన్నే నైతిక అంధకారం అంటారు. దాని విషయంలో మరి దేవుడు ఎంత తేటగా చెప్తున్నాడంటే, మరి మీరు చూస్తున్నారు కానీ మీరు గుడ్డివారే అంటాడు. కాబట్టి తీర్పు తీర్చుటకై నేను లోకమునకు వచ్చి తినని చెప్పాను. మరి కాబట్టి మనము గుడ్డివారం కాకుండా దేవుడు చూపించినటువంటి మార్గాలలో ఆయన యొక్క మరి ఈ అంధకారంలో నుండి మనం బయటికి రావాలి అంటే ఆయనను వెంబడించాల్సిన వారమై ఉంటున్నాం. కాబట్టి మరి ఆ యొక్క నైతిక అంధకారంలో మనం ఉండకుండా మరి దేవుని వెలుగులో మనము నడిపించుటకు, ఆయన ఆ వెలుగులో నడిపించుటకు మరి మనకు ఆ యొక్క అంధకారంలో నుండి గుడ్డివారి వాళ్ళు ఉండకుండా మరి తీర్పు తీర్చుటకి నేను లోకానికి వచ్చి తిని అని చెప్తాడు. మరి అదే యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనం కూడా చదవాలని కోరుకుంటున్నాను. 12వ అధ్యాయము 46. వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. 12:46 అదేమా నా యందు విశ్వాసం 45. మరియ యొద్దకు వచ్చి 12 యోహాను 12:46 వచనం. నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండునట్లు నేను ఈ లోకమునకు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఆయన ఎందుకు వచ్చాడంటే మనం అందరము చీకట్లో ఉన్నాము, మనకు వెలుగుంది, అన్ని కనిపిస్తున్నాయి, కానీ మరి ఆత్మీయ అంధకారంలో మనం ఉన్నాము. కాబట్టి ఆ అంధకారంలో నుండి మనలను వెలుగులోనికి నడిపించుటకు మరి యెహోవా దేవుడు తన కుమారుని మరి బాలయేసు మనకు ఈ లోకంలో ఉద్భవించినాడు అని చెప్పి ఇక్కడ రాయబడి ఉంటుంది. అదే యోహాను సువార్త మరి 1వ అధ్యాయము 3వ వచనం నుండి 5 వరకు దయచేసి చదవండి. మరి ఆయన వెలుగై ఉన్నాడు కనుక ఆయన మనకు చూపిస్తున్నాడు. అదే యోహాను సువార్త 1వ అధ్యాయము 3 నుంచి 5 వరకు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. అదే అన్నమాట. మరి ఆ వెలుగు ఉంది మనకు, కానీ మనము ఆ వెలుగు ఏంటి అనేది మనం గ్రహిస్తాం. ఇంకా చీకట్లోనే ఉన్నాం. కాబట్టి ఆయన యెహోవా దేవుడు ఆయన మనుషులకు వెలుగైండెను అని చెప్పి వాక్యం రాయబడుతుంది. ఆయన మన మధ్యలో నివసించుటకు నరావతారి వచ్చినప్పటికీ ఆయనను మనం గ్రహించలేదు, తృణీకరించినాము. కాబట్టి అలాంటి వారిని ఆయన వెలుగు చీకటిలో ప్రకాశిస్తున్నది, కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. వెలుగును గ్రహించని వారే మరి అది అంధకారం, నైతిక అంధకారంలో ఉన్నటువంటి వారు అని మనము గ్రహించాలి. అంటే మనం అందరం కూడా
ఆ యొక్క యేసుక్రీస్తు యొక్క అడుగుజాడలు, ఆయన వెలుగును ఆయన మరి నరావతారం వ్యక్తి వచ్చినప్పటికీ మనము ఆయనను గ్రహింపలేదు. కాబట్టి మనం అందరం కూడా ఈ నైతిక అంధకారంలో ఉన్నామని ఆయన వెలుగుగా మనలోనికి వచ్చినాడు. ఎందుకంటే ఆ వెలుగును మనము గ్రహించటకు ఆయన ఈ లోకానికి వచ్చినట్లు మనము గ్రహిస్తున్నాం. అలాగే మరి కేవలం యేసు మన పాపముల నిమిత్తము క్రయధనముగా తన ప్రాణమిచ్చటకు మాత్రమే కాదు, కానీ అనేకులను మరి ఆ వెలుగులోనికి మరి ఆ వెలుగును గ్రహించుటకు, వెలుగులో నడుచుటకు దైవ కుమారుడు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. చీకట్లో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించుటకు వచ్చి ఉన్నాడని మనం గ్రహించాలి. ఆ వెలుగును గ్రహించి మరి దానిలో నడుచుకొనుటయే నిజమైనటువంటి క్రిస్మస్. అదే నిజమైన క్రిస్మస్. మనము ఆ వెలుగును గ్రహించాలి. ఆ వెలుగు ఏంటి అని మనం గ్రహించినట్లయితే, దాన్ని అంగీకరించి ఆ వెలుగులో నడిచిన వారమైతే మనము ఈ క్రిస్మస్ ను ఎంతో సంతోషంగా గంభీరంగా చేసుకోవచ్చు. మరి చీకట్లో ఉండి మనము క్రిస్మస్ చేసుకుంటే దానికి ఎలాంటి అర్థమో ఉండదన్నమాట. 4వది చూసినట్లయితే ఆయన షీ కేమ్ టు డివైడ్ ది హౌస్ హోల్డ్ అంటాడు. ఏంటి అని దయచేసి మత్తయి సువార్త 10వ అధ్యాయము 34 నుంచి 40 వరకు దయచేసి చదవమ్మా. మత్తయి సువార్త 10వ అధ్యాయము మత్తయి సువార్త 10వ అధ్యాయము 34 నుంచి 40 వరకు. నేను భూమి మీద సమాధానము పంపవచ్చితనని తలంచుకుడి, ఖడ్గమునే కాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రికిని, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధము పెట్టవచ్చు తిని. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. కుమారునినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణమును దక్కించుకొని వాడు దాన్ని పోగొట్టుకొనును, కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకొని వాడు దాన్ని దక్కించుకొనును. దేవుని వాక్యం ఎంతో తేటగా చెప్తుందండి. మరి ఆయన సమాధానం ఇవ్వడానికి రాలేదంట. మరి ఎందుకు రాలేదు అని అంటే మనం ఒక ఎగ్జాంపుల్ మనం చూడొచ్చు. ఏంటంటే ఇప్పుడు ఒక కుటుంబం ఉంటుంది, చాలా మంది. మరి శ్రీదేవిని ఒక ఎగ్జాంపుల్గా తీసుకుందాం. కానీ తను మరి దేవుని నమ్ముకున్న తర్వాత, ఆ బిడ్డ దేవుని అంగీకరించిన తర్వాత తన సొంత తల్లిదండ్రులే మరి ఆమెకు విరుద్ధమైనారు. తన సొంత బంధువులే తనకు విరుద్ధంగా అయిపోయినారు. ఎందుకు అంటే ఆమె దేవుని హత్తుకుంది, దేవునిపై ఆధారపడి ఉంది. కానీ అందుకే అక్కడ వాక్యంలో 38లో ఏమంటాడంటే, 27లో ఏమంటాడంటే, 37లో ఏమంటాడంటే, తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు అంటాడు. మరి ఆమె నిజంగా బిడ్డ మనకు ఎంతో మాదిరికరంగా మరి తను తన తల్లిని తండ్రిని వదిలిపెట్టి పరమ తండ్రిని హత్తుకొని ఉంది అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అందుకొరకే మరి తల్లిదండ్రులు కూడా మరి యెహోవా దేవుని నమ్మినందువలన దూరం అయిపోతారు. మరి ఎన్నో కుటుంబాలు మనం చూస్తాం. మరి ఆ విధంగా మరి తన ప్రాణాన్ని దక్కించుకొని వాడు దాన్ని పోగొట్టుకొనును కానీ నా నిమిత్తము అంటున్నాడు. ఇక్కడ ఏమంటాడు? నా నిమిత్తము ప్రాణం పోగొట్టుకొని వాడు దానిని దక్కించుకున్నాడు. ఆయన నిత్య జీవం మనకి ఇస్తాడు అని చెప్పి అది ముఖ్యమైనటువంటి. ఈ లోకంలో తల్లిదండ్రులు వెళ్ళిపోతారు, అన్నదమ్ముళ్ళు తోడబుట్టిన వాళ్ళు వెళ్ళిపోతారు, భర్తలు వెళ్ళిపోతారు. కానీ
యెహోవా దేవుడు మాత్రము మనలను విడువడు, ఆయన ఎడపాడు. ఆయన నిత్య జీవం, తిరిగి ఆయనను మనం కలుసుకునేటువంటి అవకాశం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి మనం చాలా వరకు ఎన్నో సాక్ష్యాలు చదువుతూ ఉంటాం. ఆ సాక్ష్యాలు ఏంటంటే ఆన్లైన్లో చూస్తూ ఉంటే మరి ఇంట్లో నుండి బయటికి వెలివేసినట్లు సాధు సుందర్ సింగ్ కూడా ఆ విధంగానే ఆయన విషం పెట్టి చంపాలి అని చెప్పి తల్లిదండ్రులు అన్నారు అని అనుకున్నప్పుడు మరి ఆయన బట్టలు వేసుకున్న బట్టలు కూడా మరి నేను కుట్టించినవి అని తండ్రి చెప్తాడంట. చాలా ధనవంతుడంట ఆయన. మరి ఈ ధనమంతా వదిలేసి ఈ రెండు, నీకు దేవుడు కావాలా ఈ ధనం కావాలా, రెండిట్లో ఏది తీర్మానించుకొని రమ్మన్నప్పుడు నువ్వు ఒకవేళ ఆ దేవుణ్ణి విశ్వసించినట్లయితే, ఆ దేవుని వెంబడించాలనుకుంటే మరి నేను ఈ కుట్టించిన బట్టలు కూడా తీసుంటే ఆయన ఆకులు అవన్నీ అలా చల్లు కుట్టుకొని ఆ బట్టలు కూడా విప్పేసి ఆయన వెళ్ళిపోయినాడంట. అంటే దేవుని కొరకు తన ప్రాణాన్ని తన ప్రాణము నిజంగా దేవుడు ఆయనను రక్షిస్తాడని, నిత్య జీవం ఇస్తాడని గ్రహించినాడు. బ్రదర్ భక్త్ సింగ్ కూడా అదే. ఆయన అమెరికా దేశం నుండి వెళ్ళి ఆ బాంబేలో తన తల్లిదండ్రులు ఆయనను రిసీవ్ చేసుకొని వెళ్ళినప్పుడు ఆయన ఒకటే తండ్రి ఒకటే మాట అన్నాడు. వాళ్ళు కూడా చాలా ధనవంతులు. మరి ఆయన ఆహారం లేక, డబ్బులు లేక, మరి బాంబే రోడ్ల మీద స్ట్రీట్ల మీద ఉన్నట్లు మనం ఆయన యొక్క చరిత్ర చదివినట్లయితే మనకు గ్రహింపు అవుతుంది. కాబట్టి దేవుని గురించి, మరి దేవుని కొరకు తన ప్రాణం పెట్టువాడు దేవుడు ఆయనకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు మనకి ఇక్కడ మరి మన ఇంటి వారితో మరి ఆయన ఇక్కడ ఏమంటాడంటే మరి ఆయన నేను భూమి మీదకి సమాధానము వచ్చినని తలంచకుడి అంటాడు. ఖడ్గమునే గాని సమాధానమును పంపుటకు నేను రాలేదు. అంటే తనను గ్రహించి తను నిత్య జీవమిస్తాడు అనేది మనం గ్రహించుకోవాలని ఆయన ఈ లోకానికి వచ్చినాడని మనం గ్రహించాలి. అదే మాట మరి 5వ చూసినట్లయితే మరి పరిశుద్ధాత్మ దేవుని ఉగ్రతలో నుండి మనల్ని రక్షించుటకు మరి తప్పించుటకు ఆయన మనల్ని ఈ లోకానికి వచ్చినాడని మనం గ్రహించాలి. మరి అదే యోహాను సువార్త 3:17-18 దయచేసి చదువు. 3వ అధ్యాయము 17-18. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసం ఉంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. చూడండి, మరి యోహాను రాసిన పత్రికలో మనం చూస్తే లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని మరి లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకానికి పంపలేదు అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. అంటే మనల్ని రక్షణలోనికి నడిపించుటకు ఆయన పంపించినాడు. ఆయన యందు విశ్వసించు వానికి తీర్పు తీర్చబడదు. మరి ఎవరైతే మరి ఆయన యందు విశ్వసింపలేదు మరి వారు లోకంలోనికి వచ్చి ఆయనను వెలుగులోనికి నడిపించటకు ఆయన వచ్చినాడు అని చెప్పి మనము ఇంతకు ముందు చూసినాము. కాబట్టి మరి కొందరు తమ క్రియలలో చెడ్డవైనందున అయినందువలన వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమిస్తున్నారు అని చెప్పి వ్రాయబడి ఉంటుంది. కాబట్టి మనము పరిశుద్ధ దేవుని ఉగ్రత తప్పించుకొనుటకు వెలుగునే వెంబడించాలి. యేసు ఆ ఉగ్రత నుండి పరలోకము వదిలి మరి మనలను ఆ ఉగ్రతల నుండి తప్పించుటకు వచ్చాడు అని చెప్పి మనం గ్రహించాల్సిన అవసరత ఎంతో ఉంది. ఎందుకంటే మరి ఆయన
మనల్ని శిక్షించుటకు రాలేదు, కానీ రక్షించుటకు ఆయన మనలో వచ్చాడు. ఈ యొక్క ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత, బహుభయంకరమైనటువంటి ఉగ్రత నుంచి ఆయన మనల్ని తప్పించాలని ఈ లోకానికి మరి నరావతారం ఎత్తి వచ్చినాడని చెప్పి మనం గ్రహించాలి. నిజంగా ఆయన ఎంతగా ప్రేమించినాడు. అదే కుమారుని యందు విశ్వాసం ఉంచు వాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. చూడండి, కుమారుని చూడకపోతే మనం ఆయన, ఎందుకంటే యూదులు చాలా మంది, యూదులే కాదు మనలో మనమందరం కూడా ఆయన నరావతారి వచ్చినప్పుడు ఆయనను మనం తృణీకరించినాం, ఆయనను మనం నమ్మలేదు. మరి కానీ మరి అలాంటి వారికి దేవుని యొక్క ఉగ్రత ఎంతగానో ఉంటుంది. ఆ ఉగ్రతలో మనం పడిపోకుండా ఉండాలి అంటే యెహోవా దేవుణ్ణి, తన కుమారుని యందు విశ్వాసము ఉంచాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఇంతకు ముందుకు మనం చెప్పినాం కదా, ఏమని అంటే యెహోవా దేవుడు మరణంలో నుంచి జీవంలోనికి మనలను దాటించేవాడు. కాబట్టి ఈ ఉగ్రతలో నుండి మనము తప్పించుకోవాలి అంటే ఆయన వెలుగును, ఆయనను మనము అంగీకరించాల్సిన అవసరత ఉంది. 6వదిగా మనం చూసినట్లయితే జీసస్ కేమ్ టు గివ్ ఇటర్నల్ లైఫ్. ఆయన దైవ కుమారుడు మరి మనకు నిత్య జీవం ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చాడంట, నిత్య జీవం పొందుకోవడానికి. ఎందుకంటే మనం ఎప్పుడైతే యెహోవా దేవుణ్ణి నమ్మలేదో మనకు మరణమే, మరి నరకమే మనకు ప్రాప్తమవుతుంది. కాబట్టి ఆయన ఒక్క పాపి కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి మరి అందరూ కూడా రక్షణలోకి వచ్చి అందరూ కూడా నిత్య జీవాన్ని పొందుకోవాలని మరి యెహోవా దేవుడు తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించినాడు. మరి అదే యోహాను సువార్త 3:16 దయచేసి చూసినట్లయితే అక్కడ మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని చెప్పి, మరి ఎంతో అన్నది దానికి అంతు లేదు అన్నమాట. ఆయన మరి భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసం, అంత ప్రేమ గల దేవుడు అన్నమాట. ఒక పాట పాడతాం కూడా, దేవుని ప్రేమ గురించి మనము. మరి ఆకాశం అంత విశాలమైనది, మరి ఆకాశం కంటే ఎత్తైనది, భూమి కంటే విశాలమైంది అని చెప్పి మనము, అంటే దేవుని యొక్క ప్రేమ అంత అపారమైంది అని చెప్పి మనం గ్రహించాలి. మరి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన వాని యందు అంటున్నాడు. మరి ఆయన నరావతారం ఎత్తి ఆయన ఈ లోకంలో పుట్టినాడు. మరి ఆయన యందు పుట్టిన వాని యందు మనము విశ్వాసం ఉంచు ప్రతి వాడును, ప్రతి ఒక్కరు కూడా, ఏ కుల భేదాలు లేవు, ఏ రంగులు లేవు. మరి క్రైస్తవులనే కాదు, యూదులనే కాదు, హెల్లెనీయులే అన్న ఎవరైనా పర్వాలేదు. మరి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించను. మరి ఆయన మనకు నిత్య జీవాన్ని ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. అదే ఇందాక కోమల చదివినటువంటి ఆ 36వ వచనములో కూడా కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ కుమారుడు అందుకొరకే ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. అదే యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో చూసినట్లయితే కుమారుని యందు విశ్వసించువాడే నిత్య జీవము పొందుకుంటాడంట. మరి కాబట్టి మరి నిత్య జీవం మనకందరికి రావాలంటే మరి దేవుని ఉగ్రతలో ఉండాలా, నిత్య జీవం పొందుకోవాలా? పాపిలా మనము ఉండాలా, పవిత్రునిలాగా ఉండాలా? అనీతిమంతుడుగా ఉండాలా, నీతిమంతుడుగా ఉండాలా అని మనం ఒక ప్రశ్న ఎంచుకోవాలి. మరి దేవుడు ఎంతగా ఆయన పరలోక వైభవాన్ని వదిలి ఈ భూలోకానికి వచ్చినాడు. ఎందుకంటే పాపులమైనటువంటి మనలను మరి పాపలోకంలో నుండి, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించుటకు, దేవుని ఉగ్రతలో నుండి ఆయన తప్పించుటకు, నిత్య జీవాన్ని ఇచ్చుటకు ఆయన ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. ఎందుకంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, మరి ఆయన
ఆయనకు మరణము లేదు, ఆది అంతము లేని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఆయన మరణాన్ని జయించి తిరిగి మన కొరకు క్రయధనముగా, మన కొరకు శిలువ మరణము పొంది మరి 3వ దినము ఆయన పాతి పెట్టబడి తిరిగి ఆయన ఆరోహణమైనట్లు మనము గ్రహిస్తాము. కాబట్టి ఆయన ప్రేమను మనం గ్రహించి ఆయన మన కొరకు క్రయధనముగా చనిపోయి పునరుత్థానుడై మనకు నిత్య జీవాన్ని అనుగ్రహించుటకు వచ్చాడని మనం గ్రహించాలి. అదే నిజమైనటువంటి మరి ఎప్పుడైతే మనం నమ్ముతామో అదే నిజమైన క్రిస్మస్. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో ఆశీర్వాదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.